పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ నిర్మల్ జిల్లా బైంసాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగు యూనివర్సిటీ పేరు మారుస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్పును మంత్రివర్గం ఆమోదించడాన్ని వ్యతిరేకించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ కూడా ఒక కోమటోడు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోమట్లు లేనిదే సమాజం లేదు. సేవా దృక్పథం కానీ భక్తి ప్రవక్తులు కానీ ప్రతి ఒక్క విషయంలో కోమట్లు ముందడుగుండి దాన ధర్మాల దగ్గర నుంచి మంచి కార్యాల వరకు కోమట్లు ఎన్నో సహకార్యాలు చేస్తున్నారు. మీ గవర్నమెంట్ నిలబడడానికి కూడా మా శాయశక్తుల డబ్బులు మా దగ్గర నుంచి తీసుకొని మమ్మల్ని అన్యాయం చేయడం కూడా ఎంతవరకు సమంజసం. మేమేదో కొత్త యూనివర్సిటీ పెట్టి దానికి పేరు పెట్టమని చెప్పి అడగడం లేదు. ఆ పేరు ఉన్న పేరును తొలగించడం ఏంటి, సురవరం సుధాకర్ రెడ్డి గారు పేరు పెట్టడం ఏంటి, ఆయన పేరు పెట్టడం వల్ల మాకేం ఇబ్బంది లేదు. ఇంకా ఇలాంటి 10 యూనివర్సిటీలు పెట్టుకొని కానీ ఉన్న ఒక కోమటాయన పేరు తీసి ఆయన ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు స్వతంత్రం రానప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో విధాలుగా పనిచేసిండు. ఆ వ్యక్తి పేరును ఆ మాయనుడిని పేరును తీయడం ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారు మీరు తొందరగా మానుకొని ఆ పేరు ఎలాగున్నదో అలాగనే ఉంచి మీకు అవసరమున్న పేర్లు ఎన్నెన్నో పెట్టుకొని కాకపోతే ఈ పొట్టి శ్రీరాములు గారి పేరు తీయవద్దని చెప్పేసి ఇది మీరు ఒకవేళ చేయని ఎడల తెలంగాణ వైడ్ మీ ఇల్లు కూడా ముట్టడి చేయడానికి తక్కువ చేయము. కోమట్లు అంటే మా బలం ఏంటో మా తాకత్ ఏంటో మీకు చూపెడతాము. ఆర్యవైశ్య జిల్లా మహాసభ పక్షాన బైంసాలో ఆర్డీఓ గారికి విన్నవించడం ఏంటంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం ఏంటంటే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును మీరు ప్రకటించారు. కావున ఇది సమంజసం కాదు. ఇది ఆర్యవైశ్యుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఈ సురవరం ప్రతాప్ రెడ్డి పేరుని వేరే ప్రాజెక్టులకు పెట్టి ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని అలాగే ఉంచాలని మీకు కోరడమైనది. ఇది చాలా పెద్ద అన్యాయం. ఎందుకంటే ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మీకు రాబోయే కాలంలో కూడా చాలా కష్టాలు వస్తాయి. దయచేసి మేము విన్నవిస్తున్నాం ఏంటంటే ఆ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని అదే పేరుగా ఉంచాలని మిమ్మల్ని కోరడమైనది. కావున ఈ విషయాన్ని గమనించి అందరూ మంత్రివర్గంలో సమావేశపరిచి ఈ పేరుని అలాగే ఉంచాలని మిమ్మల్ని కోరుచు.